ఏది నువ్వు చూపించు. వెరీ గుడ్, ఈ రోజుకి అయిపోయింది. మీరు Okay, వెళ్ళి madam. రేపు వచ్చేయండి. Okay, madam. మర్చిపోకుండా హోంవర్క్ చేయాలి. Okay, madam. సరేనా? ఓకే Okay. బాయ్. ఇలా చూడు, నువ్వు కూర్చో. Huh? మ్మ్. ఏంటి ఈరోజు చాలా అందంగా ఉన్నావు. అయ్యో ఏంట్రా నీది? అయ్యో. రేయ్ నన్ను కాస్త వదులు, ఫోన్ వస్తుంది. ఏమైంది? ఏంటి వైబ్రేషన్? నాకు ఫోన్ వస్తూనే ఉందిరా. మా అన్న ఫోన్ చేస్తున్నారు. హలో హలో జాన్వి, నువ్వు కొంచెం త్వరగా ఇంటికి వస్తావా ప్లీజ్? ఏమైందన్నయ్యా? ఏదైనా ప్రాబ్లమా? అన్ని ఫోన్లు నీకు చెప్పడం కుదరదు, నువ్వు ఇంటికి రా. సరే అన్న, ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది జాన్వి? నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. ఏదైనా ప్రాబ్లమా? నేను రావాలా? లేదు లేదు, అదేం లేదు, నేను వెళ్ళొస్తాను. సరే జాగ్రత్తగా వెళ్ళరా. నువ్వు ఎవరు? నేను వీళ్ళ చెల్లిలా జాన్వి. ఎక్కడికి వెళ్ళావు? అది వచ్చి నేను నా ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళాను. కానిస్టేబుల్, అంబులెన్స్ పిలిపించండి. బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఆ తర్వాత వీళ్ళ 3 నెలల కాల్ డీటెయిల్స్ అన్ని కావాలి. సరేనా? ఓకే సార్. సరే, నేను వస్తాను. థ్యాంక్ యూ. అది చూపించు. ఏంటి ఇదంతా? ఇది కూడా నువ్వు సాల్వ్ చేయలేవా? నిన్ను ఇలా చూడు. ఇప్పుడు నువ్వు ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి. సరేనా? ఇది చాలా ఈజీ. వరుణ్, వరుణ్, లేచి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా హస్బెండ్ ఇంకా ఆయన సిస్టర్ వచ్చేస్తుంటారు. త్వరగా పో. ఓకే. అయితే రేపెప్పుడు రావాలి కెమిస్ట్రీ నేర్చుకోవడానికి?
నేను నీకు కాల్ చేస్తాను, అప్పుడు రా. నేను నీకు రేపు కొత్త ఫార్ములా నేర్పిస్తాను. ఇప్పుడు వెళ్ళు, వాళ్ళు వచ్చేస్తుంటారు, నేను రెడీ అవ్వాలి. ఓకే మ్యామ్. ఉమ్, హాయ్ వదినా. హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. జాన్వి ఇదిగో నీ లగేజ్, నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొస్తాను. సరే, చెప్పండి నేనే వదినా. చెప్పేది, నువ్వే చెప్పాలి. వదినా అది హలో. ఎవరొచ్చి వెళ్ళారు? ఓకే 5 minutesలో అక్కడ ఉంటాను. సరే. వదినా నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అరే జాన్వి, బయటికి వెళ్ళాలి వదినా. జాన్వి భోంచేసి వెళ్ళు. వద్దు వదినా, నేను బయట తింటాను. కవిత, వస్తున్నానండి. కవిత, వస్తున్నాను. వచ్చేలోపు ఎందుకు అలా కేకలు పెడుతున్నారు? ఏంటి చెప్పండి. ఇది ఎవరి బెల్ట్? నేను లేని సమయంలో ఎవరు ఇంటికి వచ్చారు? ఆ? ఛీ, ఏంటిది? మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేను కల్లో కూడా అనుకోలేదు మీరు నన్ను ఇలా అనుమానిస్తారని. అయితే ఈ బెల్ట్ ఎవరిది? నిజం చెబుతావా లేదా? నేను కబోర్డ్లో ఉన్న పాత బట్టలు పారేద్దాం అనుకున్నాను. ఇది అందులో ఉండింది, పారేయడానికి మర్చిపోయాను. ఐఎమ్ సారీ కవిత, నేను కొంచెం తొందరపడి మాట్లాడాను, క్షమించు. రావే రావే అందాల చందమామ, రావే బెరుకెందుకే రామ్మా. వరుణ్, నువ్వు నాతో ఏం మాట్లాడకు. హాస్టల్కి వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను మర్చిపోయావు కదా, అంతేనా? నువ్వు చెప్పినట్టు మర్చిపోయి ఉంటే నేను ఇక్కడికి వచ్చేదన్నా. ఈ రోజే వచ్చావు, 4 నెలల తర్వాత. ఏంటి వరుణ్, నెక్స్ట్ మంత్ నాకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఉందని నీకు తెలుసు కదా. అది అయిపోతే ఖచ్చితంగా నేను నిన్ను చూడ్డానికి వస్తాను. దాని తర్వాత డైలీ మనం మీట్ అవుదాం. అదంతా ఏం అవసరం లేదు, అబద్ధం చెప్పకు. నేను నిజంగా చెప్తున్నాను, నీ మీద ఒట్టు. వరుణ్, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? వాళ్ళు బయట ఊరికి వెళ్ళారు, వచ్చే వారమే తిరిగి వస్తారు. నా వరుణ్కి నా మీద ఏం కోపం? లేదా ఎవరైనా ఏమైనా చెప్పారా? వరుణ్, వాళ్ళెవరు చెప్పు. వరుణ్ చెప్పు, అడుగుతున్నానుగా. చెప్పనంటావా? చెప్పనంటావా? చెప్పవు? ఊరుకో. చెప్పవు? చెప్పవు? ఏ ఇలాంటి ఆటలు వద్దన్నానా? ముందు నా అద్దాలు తిరిగి ఇవ్వను. ఇవ్వమంటున్నాను కదా. అద్దాలు ఇచ్చేసి ఇవ్వను. అయ్యో, వదులు వరుణ్. వరుణ్, నువ్వు చాలా మంచోడురా. అవునా? నేనంటే నీకు అంత ఇష్టమా? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. వరుణ్, నేను నీతో ఒకటి అడగనా? అడుగు. నువ్వెప్పుడు నన్ను మోసం చేయవు కదా, నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళవు కదా. ప్లీజ్ చెప్పు వరుణ్. ఏం ఆలోచిస్తున్నావు? వరుణ్ చెప్పు, నిన్నే అడుగుతున్నాను. లేదు, ఎప్పుడు వెళ్ళను.
నేను నీతో ఒక చెప్పనా? చెప్పు. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుసా? ఏమైంది వరుణ్? అదేం లేదు, రా వెళ్దాం. సరేరా వెళ్దాం. ఏంటి తన కాల్ పిక్ చేయట్లేదు? పికప్ ద ఫోన్. ఫోన్ పిక్ చేయరా. వరుణ్ ఫోన్ తీరా. వరుణ్, సారీ, ఈ రోజంతా చాలా నీతోనే అందంగా ఉండిపోతున్నాను. నీకు సంతోషమా? జాన్వి, ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, నేను మాట్లాడొస్తాను. నువ్వు కాసేపు ఓకే. వెయిట్ చేయి, నేను వెంటనే వచ్చేస్తాను, సరేనా? సరే. ఎంతసేపటి నుంచి నా కాల్ ఎందుకు పిక్ చేయట్లేదు? ఇదిగో చూడండి, ఇక మీదట నేను ఇదంతా చేయలేను. నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. వరుణ్, నా వల్ల ఇంకా తనని మోసం చేయడం కుదరదు. మన మధ్య జరిగిన అన్ని విషయాల్ని మర్చిపోండి, నన్ను డిస్టర్బ్ చేయకండి, అర్థమైందా? వరుణ్ నేను చెప్పేది విను. వరుణ్, వరుణ్. నువ్వు ఈ పువ్వుల కన్నా చాలా అందంగా ఉన్నావు. అవును, నువ్వెందుకు డల్గా ఉన్నా? అప్సెటా? నాకు కొంచెం మూడ్ బాగలేదు. నీకు మూడ్ సర్లేదా? అయితే ఒకటి చేద్దాం. అయితే మా ఇంటికి వచ్చేయ్, మా అన్నని వదిన్ని కలవడానికి. దాని తర్వాత నువ్వు మైండ్ రిలాక్స్ అవుతావు. అయ్యో, ఈ రోజు వద్దు, ఇంకో రోజు చూసుకుందామా? నేను చెప్తున్నానుగా, నువ్వు వచ్చేయ్. చెప్పేది విను. రమ్మని చెప్తున్నాను కదా. నా మాట వినవా? వినను. పద. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది ఎవరిల్లు? చెప్పు. నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? మా ఇంటికి నేను తీసుకొచ్చాను నిన్ను. నువ్వు కాస్త వెయిట్ చేయి, మా వదిన నిన్ను పిలుచుకొని వస్తాను. వదినా, లోపలికి రా వరుణ్. వదినా, వస్తున్నాను. కాస్త డోర్ ఓపెన్ చేయండి. వదినా, ఈయన మా బెస్ట్ ఫ్రెండ్ వరుణ్. వరుణ్, ఈమె మా వదిన. నమస్తే. నమస్కారం. లోపలికి రండి, మీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. నువ్వు లోపలికి రా. హాయ్ జాన్వి. హాయ్ అన్నయ్య. నేను 2 రోజులు పని మీద బయటికి వెళ్తున్నాను, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే అన్నయ్య. ఇతనెవరు? అన్నా, ఇతను నా ఫ్రెండ్ వరుణ్. హాయ్, హౌ ఆర్ యు? గుడ్. మీరెలా ఉన్నారు? యా, ఐ యామ్ ఫైన్. అరుణ, అరుణ, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? సరే, నేను ఊరికి వెళ్ళి వచ్చిన ఓకే తర్వాత అన్నయ్య. అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. సరే అన్నయ్య. కవిత, వస్తున్నాను. వెళ్ళొస్తా. సరేనండి. జాన్వి, కాస్త పనుంది, శర్మ అంటే ఇంట్లో ఒకటి తీసుకురావాలి. నువ్వు కాస్త వెళ్ళి తీసుకొస్తావా? అది చాలా అర్జెంట్ ఇప్పుడు. ఓకే వదినా. సరే, మరి నేను కూడా బయలుదేరుతాను, నాకు కూడా కొంచెం పని ఉంది. నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వస్తాను. నేను చెప్పే తిను. అరే మీరండి, జాన్వి ఇప్పుడే వచ్చేస్తుంది. నేను వెళ్ళొచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. లోపలికి వెళ్ళు. లోపలికి రండి. వదినా, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. రా రా. వరుణ్, నేను ఏదైనా తప్పు చేశానా? లోపలికి రావచ్చా? ఏమైంది? ఏమైందని అడుగుతున్నానా? ఒంటరిగా ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వదిన గుర్తొస్తూనే ఉంది. అందుకే నన్ను రమ్మన్నావా? కూర్చో. కూర్చో. మీ అన్నయ్య ఎక్కడా? అన్నయ్య ఆ రూమ్ లో ఉన్నారు. వాళ్ళు ఆఫీస్ ఫైల్స్ చూస్తున్నారు. అలాగా, డోంట్ వరీ, రిలాక్స్ అవ్వు.
ఓహో మిస్టర్ వరుణ్, మీరు ఇక్కడే ఉన్నారా? యు ఆర్ అండర్ అరెస్ట్. వాట్? నేనేం తప్పు చేశాను? మిస్సెస్ కవితని చంపినందుకు. లేదు, నేనేం తన్ని చంపలేదు. ఇన్స్పెక్టర్ సార్, మీరు తప్పుగా అనుకొని మాట్లాడుతున్నారు. దానికి కావాల్సిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. వరుణ్కి మీ వదిన కవితకి అక్రమ సంబంధం ఉంది, అది తెలుసా? అఫైర్ లో ఉన్నారు. దానిని వరుణ్ వదిలించుకోవాలనుకున్నారు. కానీ మీ వదిన ఒక వీడియోతో బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. తన ఈ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయాలనుకుంది. అప్పుడే ఒకరోజు వరుణ్కి కవితకి గొడవ జరిగింది. వరుణ్ కవితని చంపేశాడు. కవిత బాడీ పక్కన వరుణ్ యొక్క కొన్ని వస్తువులు, పర్సులు దొరికాయి. ఆ తర్వాత ఆ మొబైల్ నుంచి వీడియోని మేము తీసుకున్నాం. పాండియన్, ఇతన్ని తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్ సార్, మా వదిన్ని చంపింది వరుణ్ కాదు, నేనే తను చంపేశాను. వాట్? అవును, ఆ రోజు మా వదినోళ్ళ ఇంటికి వచ్చాక వరుణ్, నీకెవరో పిచ్చి పట్టిందా? నేను మీ ఇంట్లో వాళ్ళకి జాన్వికి మొత్తం చెప్పేస్తాను. నేను నిన్ను వదిలేయను. మీరు ఎవరితోనైనా చెప్పుకోండి. వరుణ్, వరుణ్, వదినా, మీకు ఇలా చేయడం సిగ్గుగా లేదు? జాన్వి, నీకు వరుణ్ గురించి అసలేం తెలీదు. వాడు మంచివాడు కాదు, నాతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు. వాడు చాలా మోసగాడు. చాలా మంది అమ్మాయిలతో అతనికి కనెక్షన్ ఉంది. దయచేసి నన్ను నమ్ము. అలాగా? మీరు వరుణ్తో నడుచుకున్నట్టా? జాన్వి, జాన్వి, నీ వదిన మీద చేతుతావా? నువ్వంతా నాకు వదినవే కాదు, నువ్వు మోసమైన ఆడదాన్ని. ఏమంటున్నావు నీలాంటి నువ్వు? ఆడదాన్ని నేను ఎప్పుడు చూడలేదు. జాన్వి, నిన్ను ఏయ్! వదినా, పాండియన్, ఏమైనా తీసుకురండి. ఒక నిమిషం ఇన్స్పెక్టర్ సార్. చెప్పండి సార్. నా వైఫ్ కవితను చంపింది వీళ్ళిద్దరూ కాదు, నేనే. ఏమంటున్నారు? మీరెందుకు చంపారు? అవును, ఆ రోజు నేను పని విషయంగా ఊరికి వెళ్తున్నప్పుడు కంగారులో ఒక ఫైల్ మర్చిపోయాను. కవిత, కవిత, కవిత. రాజేష్, నీ చెల్లెలు జాన్వి నన్ను చంపాలని చూస్తుంది. దయచేసి నన్ను కాపాడు. ఏమి, నాకే ద్రోహం చేసి నా చెల్లెల మీద నింద వేస్తావా? నిన్ను ప్రాణాలతో వదలకూడదే. ఇక నువ్వు ప్రాణాలతో బతుకుంటే నాకేనే అవమానం. నిన్ను ఏం చేస్తాను చూడు. నాకే ద్రోహం చేస్తావా? నిన్ను వదిలిపెట్టనే. చావు, చావవే. నిన్ను ఊరికి వదలకూడదు. చావే, చావు. తొందరపడ్డానే. మిస్టర్ రాజేష్, మిమ్మల్ని నేను ఖైదీ చేస్తాను. పాండియన్, సార్. వీళ్ళ ముగ్గురిని తీసుకురండి. ఓకే సార్, రండి.